హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ దుర్గా కదండి. ఇదే డే ఈవినింగ్ అనమాట అండి. బయట నుంచి అయితే జిలేబీలు పునుగులు తీసుకొచ్చారనమాట. సరే ఇంకా వంకాయలును పునుగులు పులుసు పెడదామని ఇలా అయితే చేస్తున్నాను అనమాట అండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. వరుస పెట్టేసాను. అయితే ఆయిల్లో మెంతులు వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేగిపోయాక సాల్ట్, ఒక ఇంచు టర్మరిక్ పౌడరు, అయితే మగ్గాక చిల్లీ పౌడరు, టామరిండ్ పులుసు అయితే వేసేసుకోవాలన్నమాట అండి. పులుసు వేసేసుకున్నాక కొంచెం కుక్ అయ్యాక దగ్గరికి పునుగులు కూడా వేసేసి మరిగించాక దగ్గరికి అంటే మనం కొంచెం వాటర్ ఉన్నట్టుగా దించేసుకోవాలన్నమాట. లేకపోతే మొత్తం ఇంకిపోతుంది అన్నమాట అండి పులుసులోకి. పెసర పునుగులు కదా, అయితే కొంచెం పంచదార కూడా వేస్తాను అన్నమాట అండి. బాగా పులుపుగా ఉంటే చింతపండు చూసుకొని కొంచెం లైట్గా పంచదార కూడా వేసుకోవచ్చు అన్నమాట. అయితే ఒక పునుగుని 2 పీసెస్ కింద చేసి వేసాను అన్నమాట. పులుసులో డిప్ చేస్తున్నాను డీప్గాను. అవైతే పులుసు ఉంటుండగానే మనం దించేసుకోవాలన్నమాట అండి. ఇకైతే అలా పెడతానన్నమాట నేనైతేని. అంటే నేను చేసే ప్రాసెస్ అయితే చెప్పాను అనమాట. ఎవరికైనా బాగుంది అనిపిస్తే చేసుకోవచ్చండి. అంతే అండి. అలా అయితే దగ్గరగా వచ్చే వరకు ఉండకూడదు అన్నమాట. ఎగిరి కింద అయిపోతుంది. ఇది పులుసులాగే దించేసుకోవాలి. ఇకైతే మార్నింగ్ అయితే ఇలా క్యాప్చర్ చేసింది అనమాట అండి. మా హనీ నేను డాబా ఎక్కి కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. పైన అలసిపోయి వచ్చి కూర్చుందన్నమాట. ఇకైతే ఏ పని చేయకపోయినా అలాగే ఉంటాయి కదండి. వాష్ చేసేసాక చెత్త తీసి బయట పాడేస్తున్నాను అనమాట. ఇంకైతే అలా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. కూరగాయలు అవి తీసుకొచ్చారనమాట. ఇంకా సదరలేదండి. ఇకైతే ఈ వ్లాగ్ ఇంతేనండి. ఉంటానండి. నమస్తే.